ప్రజెంట్ నేనున్న లొకేషన్ వెలంకిని చర్చ్. సో వెలంకిని చర్చ్ అంటే తమిళనాడులో ఒక ఫేమస్ చర్చ్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా పెద్దగా ఉంటుంది. ఒకసారి ఈ చుట్టుపక్కల ఎలా ఉంది, చర్చ్ లోపల ఎలా ఉందో చూసేసి వద్దాం. ఇది న్యూ చర్చ్. ఇది సైడ్ నుంచి ఇది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇట్లా ఇది చర్చి లోపల, ఇది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇక్కడ. ఇది చర్చికి చుట్టుపక్కల ఇలా ఉంటుంది అండ్ చాలా క్రౌడ్, ఆల్వేస్ చాలా క్రౌడ్. అండ్ సాటర్డే, ఈరోజు సాటర్డే కూడా కంటిన్యూషన్గా క్రౌడ్ ఉంటుంది అనమాట. ఇది ప్రేయర్ హాల్. ఇది ఇలాంటి ప్రేయర్ హాల్స్ ఇక్కడ చాలా ఉంటాయి. వెలంకినిలో ఇది ఓల్డ్ చర్చ్. ఇది మార్నింగ్ స్టార్ చర్చ్ అంటారు దీన్ని. ఇది చాలా ఫేమస్ అనమాట. ఇది ఎప్పుడో పూర్వకాలంలో కట్టిన చర్చ్ అనమాట. వెలంకినిలో ఎటు తిరిగినా కూడా, అంటే చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా కూడా ఇటువంటి స్టాచ్యూస్, ఇటువంటి ప్లేసెస్ చాలా ఉంటాయి. ఈ ప్లేస్లో చాలా టాలెస్ట్ జీసస్ స్టాచ్యూ కూడా ఉంటుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఈ చుట్టుపక్కల లొకేషన్స్ అన్నిట్లోకి ఈ స్టాచ్యూ చాలా హైలైట్ ఉంటుంది అనమాట. పాండిచ్చేరి దాటి తమిళనాడులోకి ఎంటర్ అవుతున్నాం. ఎంట్రన్స్ ఇది పాండిచ్చేరి ఎంట్రన్స్. పాండిచ్చేరి నుంచి మేము తమిళనాడులో టువర్డ్స్ చిదంబరం సైడ్ వెళ్తూ ఉన్నాము. దాదాపు ఒక 30 కిలోమీటర్స్ పైన వచ్చాము. రోడ్ అంతా కన్స్ట్రక్షన్లో ఉంది, ఈ రోడ్ అంతా కూడా. అండ్ ఇంకొక 10 కిలోమీటర్స్లో చిదంబరం. ఫిషింగ్ చేస్తున్నారు. చిదంబరం దాటి నాగపట్నం సైడ్ వెళ్తున్నాం తమిళనాడులో. అండ్ ఇది వచ్చేసి కొల్లి డ్యామ్ రివర్. చాలా పెద్దగా ఉంది, వాటర్ తక్కువ ఉంది. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి తమిళనాడులోని వెలాంగిని అనే ఒక ప్లేస్లో ఉన్నాను. ఈ వెలాంగిని ఏంటంటే ఇక్కడ ఒక చర్చ్ ఉంటుంది, మదర్ మేరీ చర్చ్. చాలా ఫేమస్, అంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చ్ అంటే వెలంగిని చర్చ్ ఇది. సో ఈ వెలంగిని చర్చ్కి వచ్చాము. ఈ పాండిచ్చేరి నుంచి చాలా దగ్గర ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ నాగపట్నం అని చెప్పి మనకి ఒక పోర్ట్ కూడా ఉంటుంది నియర్ బై. సో ఇవన్నీ చూద్దామని చెప్పి నిన్న నైటు ఇక్కడ ఈ రిసార్ట్స్కి వచ్చాము. జీబీ రిసార్ట్స్ ఇది. అండ్ ఈ జీబీ రిసార్ట్స్ ఎలా ఉంది, ఆ తర్వాత వెలంకిని చర్చ్ ఎలా ఉంది, ఇవన్నీ ఒకసారి చూసుకొని వద్దాం. అండ్ మార్నింగ్ ఇప్పుడు 7 అవుతుంది. గుడ్ మార్నింగ్. సో ఎర్లీగా చర్చ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అప్పుడు ఈ రిసార్ట్స్లో కొంచెము పిల్లలతోటి టైం స్పెండ్ చేద్దామని చెప్పి అనుకున్నాం అనమాట. హాయ్ అర్ని, గుడ్ మార్నింగ్. రిసార్ట్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఒకసారి చర్చ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈ లొకేషన్ ఎలా ఉందనేది క్లియర్గా చూపిస్తాను. స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంది, తర్వాత ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి ఏమేమి ఉన్నాయి అవన్నీ చూద్దాము. అండ్ దీని ప్రైజింగ్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. డిస్క్రిప్షన్లో పెట్టడమే ముందులే, కానీ ఇక్కడ 4,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 10,000 దాకా ఉన్నాయి. వెరీ సింపుల్. అడ్రస్ డీటెయిల్స్ అవి మాత్రం డిస్క్రిప్షన్లో పెడతాను నేను. కాటేజెస్ వీటి షేప్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చర్చ్ దగ్గరికి వచ్చాము. చాలా పెద్ద చర్చ్ ఇది, చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. పార్కింగ్ చేసి కొంచెం దూరం నడుచుకుంటూ రావాలి. నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న చర్చ్, ఇక్కడ ఒక చాలా పెద్ద చర్చ్, ఇట్లా డిఫరెంట్ చర్చెస్ ఉంటాయి. ఇదంతా ఎట్లా అంటే ఇక తిరుపతి లాగా ఇట్లా అన్నీ డివైడ్ చేసి ఒక చోట అంతా క్వార్టర్స్, ఒక ఏరియా మొత్తము ఫుడ్ ఏరియాస్, తర్వాత ఇంకొకటేమో హోటల్స్. అండ్ ఊరు రాకముందు మేము అన్ని రిసార్ట్స్. మేము ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండే అదేమో అవన్నీ కూడా రిసార్ట్స్ లాంటివి అన్నమాట. అండ్ ఇది మెయిన్ చర్చ్లోకి ఎంట్రన్స్. ఇది
ఇప్పుడు ఇయర్ ఎండింగ్ అండ్ 31st ఫస్ట్ రేప్స్ అంటే ఈరోజు డిసెంబర్ 30 ఇది. సో కంటిన్యూషన్గా ఇక్కడ మాస్క్లు నడుస్తూనే ఉన్నాయి అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళేసి వచ్చేద్దాం. చర్చిలో ఇప్పుడు పైకి వచ్చాం. ఇది పైన ఇది సపరేట్ చర్చ్ లాగా ఉంది ఇక్కడ. అండ్ చర్చ్ బయట చాలా చుట్టుపక్కల ఎంత బ్యూటిఫుల్ ఉందో. చర్చ్కి సంబంధించినవన్నీ కూడా ఆల్ సైడ్స్ ఇట్లా ఒక చిన్న చర్చ్ లాగా ప్రేయర్ హాల్ లాగా, మళ్ళీ ఇక్కడ ఒక సైడ్ ఇటు సైడ్ ఒక ప్రేయర్ హాల్, ఆపోజిట్లో జీసస్ స్టాచ్యూ, అక్కడ ఒక పెద్ద ప్రేయర్ హాల్, చాలా బ్యూటిఫుల్. కింద చర్చ్ ఇది. కింద మాస్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి ఇక్కడ ప్రేయర్ చేసుకొని విరాజని ఇవన్నీ చూపించి, ఇది మెయిన్ చర్చ్ ఇది. అండ్ దీంట్లో ఏంటంటే ఇది న్యూ చర్చ్ అంటారు దీన్ని. అండ్ అక్కడ ఇంకొక ప్లేస్లో ఓల్డ్ చర్చ్ ఉంటుంది. ఇప్పుడు మనం అటు ఓల్డ్ చర్చ్కి కూడా ఒకసారి వెళ్ళేసి అవి కూడా చూసుకొని వద్దాం. చర్చ్ ఏంటంటే అవుట్ సైడ్ నుంచి తీస్తే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. న్యూ చర్చ్ అంటారు దీన్ని. సో న్యూ చర్చ్కి ఏంటంటే 4 sides ఇట్లా ప్రేయర్ హాల్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఓల్డ్ చర్చ్ కూడా ఇటు సైడే ఉంటుంది. అండ్ ఇది కూడా ఇంకొక ప్రేయర్ హాల్ ఇది. ఇక్కడ ఈ చర్చ్కి సంబంధించిన చాలా అకామిడేషన్స్ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి, క్వార్టర్స్ లాగా పెట్టేసి ఉంటారు అనమాట. ఇవన్నీ అకామిడేషన్ రూమ్స్. ఇట్లా చాలా రూమ్స్ ఉంటాయి చాలా ప్లేసెస్లో. ఇక్కడ చాలా కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది. ఎన్ని బస్సెస్ ఎక్కువ ఇటు సైడు శబరిమలకి, తర్వాత వేరే శక్తిపీఠాలకి వీటికి వెళ్ళే. ఇక్కడ ఏంటంటే తమిళనాడులో శక్తిపీఠాలు తర్వాత ఇంకా కొన్ని విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి. అందు గురించే ఈ రెడ్ కలర్ మాల వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. ఎక్కువ మటుకు ఈ టూరిస్టులు ఎక్కువ ఉన్నారు. ఐ థింక్ ఇప్పుడు ఇది సీజన్ అనుకుంటా, ఇప్పుడు వేసుకుంటారు అనుకుంటా మాల ఇల్లంతా కూడా. కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చాము. తర్వాత ఇక్కడ ఓల్డ్ చర్చ్కి వెళ్ళేసి అటు నుంచి మూవ్ అయిపోయాం. ఇది వెలంకినీలో దీన్ని ఓల్డ్ చర్చ్ అంటారు. యాక్చువల్గా వెలంకినీలో ఇప్పుడు దాకా మనం వెళ్ళింది అది న్యూ చర్చ్ అనమాట. ఇది ఓల్డ్ చర్చ్. ఇది కూడా చాలా ఫేమస్ ఓల్డ్ చర్చ్. ఇది చాలా ఎప్పుడో లాంగ్ బ్యాక్ కట్టింది అనమాట. అండ్ ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు, స్టాచ్యూస్. ఓల్డ్ చర్చ్ దగ్గర ఈ బ్యూటిఫుల్ స్టాచ్యూ ఉంటుంది. అండ్ టాలెస్ట్, చాలా పెద్దగా ఉంది స్టాచ్యూ. సూపర్ ఉంది. ఇక్కడ నిలబడి ఇట్లా చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది అంటే, పైనుంచి మార్నింగ్ అవడంతో ఆపోజిట్లో ఇట్లా సన్ రైజెస్ కరెక్ట్గా పడుతూ ఉన్నాయి. వండర్ఫుల్ ఉంది. అటు సైడు న్యూ చర్చ్ ఉంటుంది. అండ్ ఈ స్టాచ్యూకి బ్యాక్ సైడు ఓల్డ్ చర్చ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం న్యూ చర్చ్ కంప్లీట్ చేసుకొని ఓల్డ్ చర్చ్ దగ్గర మళ్ళీ కార్ పార్క్ చేసుకొని, నేను ఒక్కడనే వచ్చాను, వీళ్ళందరినీ మళ్ళీ ఇక్కడ రిసార్ట్స్లో డ్రాప్ చేసి వెనక్కి వచ్చారన్నమాట. అండ్ ఈ స్టాచ్యూకి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఉన్నది ఓల్డ్ చర్చ్ అనమాట. సో ఇప్పుడు మనం టువర్డ్స్ ఓల్డ్ చర్చ్ సైడ్ వెళ్తున్నాం. అందులో సపరేట్గా అండ్ ఇందులో సపరేట్గా మాస్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇందులో ఆల్రెడీ ఇప్పుడు రన్ అవుతుంది. మనం మార్నింగ్ ఓల్డ్ చర్చ్ న్యూ చర్చ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ రన్ అవుతూ ఉండాలి. అండ్ అది కంప్లీట్ అయిన తర్వాత లోపలికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని వచ్చాము. అండ్ ఇది ఓల్డ్ చర్చ్. అండ్ ఇందులో ఇప్పుడు మాస్ రన్ అవుతూ ఉంది. ఈ ఓల్డ్ చర్చ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది.
అండ్ ఈ చుట్టుపక్కల అసలు దాదాపు కొన్ని వందల ఎకరాలు ఉన్నాయనుకుంటా. ఇవన్నీ కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టాచ్యూస్ ఇట్లా పెట్టేసి ఉంచుతారు. ఎక్కడ చూసినా కూడా ఇంత ఓపెన్ ప్లేస్, స్టాచ్యూస్ అండ్ ఈ టవర్స్ లాంటి ప్లేసెస్, క్రాస్లు ఇదంతా ఇవే కనిపిస్తున్నాయి. ఈ స్టాచ్యూస్ అయితే అసలు సూపర్ ఉన్నాయి. ఈ ఓల్డ్ చర్చ్, మార్నింగ్ స్టార్ చర్చ్కి ఆపోజిట్లో ఇక్కడ ఓల్డ్ చర్చ్ నుంచి న్యూ చర్చ్ దాకా, అంటే అటు సైడ్ న్యూ చర్చ్ ఉంటుంది అండ్ ఇది ఓల్డ్ చర్చ్. అండ్ ఇక్కడ శాండ్ ఉంటుంది అనమాట. ఈ శాండ్లో చాలామంది ఈ నీల్ డౌన్ చేసుకొని వెళ్తూ ఉంటారు, మొక్కల మీద వెళ్తూ ఉంటారు. ఎవ్రీవేర్ ఇట్లాంటి స్టాచ్యూస్ చాలా ఉంటాయి. దీన్ని హోలీ ప్లేస్ అంటారు. అండ్ ఓల్డ్ క్లాక్ టవర్ కూడా ఉంది ఇక్కడ. నేను చర్చెస్ అన్నీ కంప్లీట్ చేసుకొని గోప్రోకి వాటర్ ప్రూఫ్ కవర్ వేసేసి అండ్ గోప్రోకి మీడియం మోడ్ తీసేసి జస్ట్ ఇప్పుడు వీళ్ళంతా ఆల్రెడీ నాకంటే ముందే వచ్చేసి వాటర్ దగ్గరికి వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నేను. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే జస్ట్ పిల్లలంతా ఇక్కడ ఆడుకుంటారని చెప్పి మెయిన్ ఇలాంటి రిసార్ట్స్ తీసుకున్నాము. అండ్ ఈ రిసార్ట్స్ నాకైతే ఎంటైర్ వెలంకినీలో బెస్ట్ రిసార్ట్స్ అనిపించింది. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్, ఇంత స్పేషియస్ రిసార్ట్ అయితే వెలంకినీలో లేదు. ఇదే చాలా బాగుంది. ఇక్కడ అన్ని బర్డ్స్ ఉన్నాయి, అటు సైడ్ పిల్లలు ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూలు, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ మార్నింగ్ నేను ఒకసారి మెయిన్ చర్చ్కి వెళ్ళేసి వచ్చి ఓల్డ్ చర్చ్కి వెళ్ళడానికి మధ్యలో వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాను. అంటే మేము తీసుకున్న ప్యాకేజ్లో ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ ఉందన్నమాట. సో ఇది హాయ్ ఓకే. మీరు వీడికి స్విమ్మింగ్ క్లాస్ చేయలేదా? వావ్. మీరు ఏంటి ఎన్ని జంపులు చేసావు? వాడిని పట్టుకోవడం, వాడు ఎన్ని జంపులు చేస్తున్నాడు, వాడిని పట్టుకోవడం సరిపోయింది. వాడు వస్తూ రావట్లేదు. అదే వాటర్ రిఫ్రెష్ అవుతుంటాయి బెట అక్కడ. జిఎస్ రిసార్ట్స్ రిసెప్షన్. అండ్ ఇక్కడ రెస్టారెంట్ ఏమో రోడ్డుకే ఉంటుంది. మంచిగా క్రిస్మస్ డెకరేషన్ చేశారు. జనరల్గా ఏంటంటే ఎక్కడ ఏ పిలిగ్రామ్స్లో వీటిల్లో ఏది ఉంటే, ఏ గాడ్ ఉంటే ఆ గాడ్దే ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వచ్చే వాళ్ళంతా అదే రిలీజన్ వాళ్ళు వస్తుంటారు కాబట్టి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్. అండ్ ఇదంతా కూడా రెస్టారెంట్, పైన అంతా అకామిడేషన్స్ ఉన్నాయి. దీంట్లో చాలా డిఫరెంట్ కేటగిరీ ఉన్నాయి. జస్ట్ ఇప్పుడే వీళ్ళు నన్ను ఆపి ఒక రివ్యూ వీడియో తీసుకున్నారు. వీళ్ళు రివ్యూలో ఆఫ్కోర్స్ పాజిటివ్గానే చెప్పాను, ఎందుకంటే నాకు మంచిగానే అనిపించింది అని చెప్పి పాజిటివ్గా చెప్పాను. ఇది ఓపెన్ డిన్నర్ ప్లేస్. ఇది చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ ఒక ఆడిటోరియం కూడా ఉంది. అండ్ ఇది స్విమ్మింగ్ పూల్. ఇంతకుముందు మనం వెళ్ళేసి వచ్చింది. అండ్ చాలా బర్డ్స్ ఉన్నాయి. ప్యాక్ చేస్తారా? కిడ్స్ ప్లే ఏరియా ఉంది. ఎంత స్విమ్మింగ్ పూల్లో ఎంతసేపు ఎంజాయ్ చేసినా, ఎంత ఆడినా కూడా పిల్లలకి తనే తీరదు. సో
విహాన చాలాసేపటి నుంచి ఆడుతూనే ఉంది. ఎంజాయ్ అవిని ఎంజాయ్ చేసావా? వావ్, చెయ్యి చెయ్యి.